హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కలాకండ్ ఎలా చేయాలి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీగా మూడు ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కలాకండ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలు పోసుకున్నాం. ఈ పాలు విరగడం కోసం నేను 4 చుక్కల నిమ్మరసం యాడ్ చేశానండి. పాలు విరిగాయి కదా, ఈ పాలు విరిగిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పై వాటర్ అంతా వంపేసి అడుగు భాగం మొత్తం ఇలా తీసుకుంటాం. పాలు విరిగిన భాగాన్ని తీసుకుంటాం. దాన్ని ఒక క్లాత్లో తీసుకొని మొత్తం స్ట్రెయిన్ చేస్తాం అన్నమాట. మొత్తం పిండేసి వచ్చిన పాలు విరిగిన పదార్థం ఉంది కదా, దాన్ని తీసుకున్న తర్వాత ప్యాన్ పై కళాయి పెట్టి ఈ పాల పదార్థాన్ని అందులో వేసి 1 కప్పు పాల పదార్థం, విరిగిన పాలు యొక్క పదార్థం వచ్చింది. 1/2 కప్పు బెల్లం వేసాను, అంతే. దాన్ని కలుపుతూ అందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేశాను, అంతే. నెయ్యి వేసిన తర్వాత దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలిపి ఇలా వచ్చేంత వరకు కలపాలి. ఇలా అయిన తర్వాత కలాకండ్ రెడీ అయినట్టే. దాన్ని ఒక ప్లేట్లో, లైట్గా నెయ్యి రాసిన ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ప్లేట్లోకి తీసుకొని దాన్ని మొత్తం ఇలా చల్లార్చాను. ఇది బెల్లంతో చాలా బాగుంటుందండి. షుగర్ కంటే కూడా బెల్లంతో చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన నేను బాదం, జీడిపప్పులతో అలా డెకరేట్ చేశాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది కూడా. విరిగిపోయిన పాలతో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్